మన ధ్యాన భాగంగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం అందరం కలిపి చదువుదాం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు మనం అందరం కలిపి చదువుదాం. పాత నిబంధన 298వ పేజీ. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం మొదటి 3 వచనాలు. అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడునైన ఏలియా ఆహాబు నొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నా మాట ప్రకారము గాక ఈ సంవత్సరములలో మంచైనను వర్షమైనను పడదని ప్రకటించాను. పిమ్మట యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై, నీవు ఇచ్చట నుండి తూర్పు వైపునకు పోయి యోర్దానునకు ఎదురుగానున్న కెరీతు వాగు దగ్గర దాగియుండుము. చాలు ప్రియులారా, మనం రాజుల గ్రంథాలు ధ్యానం చేస్తూ ఉంటున్నప్పుడు ఇశ్రాయేలు రాజుల యొక్క అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. రాజుల చరిత్ర రాజుల 2 గ్రంథాల్లో ఉంది, దినవృత్తాంతాల 2 గ్రంథాల్లో కూడా ఉంది. కానీ వ్యత్యాసం ఏంటంటే, రాజుల 2 గ్రంథాల్లో ఇశ్రాయేలు రాజులను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. దినవృత్తాంతాల 2 గ్రంథాల్లో యోధా రాజులను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. ఇది వ్యత్యాసం. రాజుల 2 గ్రంథాల్లో ఇశ్రాయేలు రాజులను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. దినవృత్తాంతముల 2 గ్రంథాల్లో యోధా రాజులను గురించి ఎక్కువగా వ్రాయబడి ఉన్నది. మీరు యోధా రాజులైన ఆసాను గురించి కానీ, హిజ్కియాను గురించి కానీ, ఇంకా మిగతా వారిని గురించి దినవృత్తాంతాల గ్రంథాల్లోనే ఎక్కువ సమాచారాన్ని చూడగలరు. కనుక రాజుల 2 గ్రంథాల్లో ఇశ్రాయేలు రాజుల యొక్క చరిత్ర వ్రాయబడి ఉన్నది. అయితే మనము రాజుల మొదటి గ్రంథములో 17వ అధ్యాయం నుండి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు ఏలియాను గురించిన ప్రస్తావన చూడగలం. రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయం నుండి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు ఏలియా యొక్క ప్రస్తావన మనం చూడగలం. ఇందులో 2 అధ్యాయాలు తప్పిస్తే మిగతా అధ్యాయాలన్నింటిలో కూడా ఏలియా గురించి ప్రస్తావన ఉన్నది. అంటే 17వ అధ్యాయము, 18వ అధ్యాయము, 19వ అధ్యాయం. దీని తర్వాత 20వ అధ్యాయంలో ఏలియాని గురించి లేదు. తర్వాత మరలా 21వ అధ్యాయంలో రాయబడి ఉన్నది. దీని తర్వాత మరలా 22వ అధ్యాయంలో ఏలియాని గురించి లేదు. రాజుల 2వ గ్రంథం మొదటి అధ్యాయంలోనూ 2వ అధ్యాయంలోనూ ఏలియాను గురించి వ్రాయబడి ఉన్నది. మొత్తము 6 అధ్యాయాలు ఏలియాను గురించినటువంటి ప్రస్తావన మనకు కనబడతా ఉంది. అంటే ఏలియా యొక్క గొప్పతనం ఏంటో కూడా ఇందులో మనం చూడగలం. ఏంటంటే, రాజులను గురించి వ్రాసిన దానికంటే ఏలియాను గురించి ఎక్కువగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి రాజుల చరిత్ర కంటే ఏలియాను గురించిన ప్రస్తావన ఎక్కువగా వ్రాయబడడానికి పరిశుద్ధాత్మ దేవుడు గ్రంథకర్తను ప్రేరేపించడంలో ఏలియా యొక్క గొప్పతనం ఏంటో మనకు అర్థమవుతా ఉంది. అంత మాత్రమే కాదు, పాత నిబంధనలో చివరిగా ప్రస్తావించబడిన ప్రవక్త ఎవరైనా ఉన్నారు అంటే అది ఏలియానే. బైబిల్లో మలాకీ గ్రంథం 4వ అధ్యాయంలో మనం ఈ విషయాన్ని చూడగలం. పాత నిబంధనలో చివరిగా ప్రస్తావించబడిన ప్రవక్త ఏలియా అనే విషయాన్ని మలాకీ గ్రంథము 4వ అధ్యాయంలో మనం చూడగలం. మలాకీ గ్రంథం 4వ అధ్యాయము 5వ వచనం. యెహోవా నియమించిన భయంకరమైన మహాదినము రాకమునుపు నేను ప్రవక్తయగు ఏలియాను మీ వద్దకు పంపుదును అన్నాడు. అంటే పాత నిబంధనలో చివరిగా ప్రస్తావించబడిన ప్రవక్త ఏలియా అనేటువంటి విషయాన్ని మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, క్రొత్త నిబంధనలో కూడా ప్రవక్తలను గురించి వ్రాయబడి ఉన్నది. ఉదాహరణకి
యెషయా ఇలా చెప్పాడు అని, ఫలానా వ్యక్తి ఇలా చెప్పాడు అని పాత నిబంధన గ్రంథములో కూడా క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ప్రవక్తల యొక్క ప్రస్తావన ఉన్నది. కానీ ఏలియాను గురించి 30 సార్లు వ్రాయబడి ఉన్నది క్రొత్త నిబంధన గ్రంథములో. ఏలియాను గురించి 30 సార్లు క్రొత్త నిబంధన గ్రంథంలో ప్రస్తావించబడింది అంటే ఏలియాకి దేవుడు ఎంత ప్రాముఖ్యతనిచ్చాడో దానిని బట్టి మనకు అర్థమవుతా ఉంది. కనుక ఏలియా ప్రతి అధ్యాయములు అంటే 17వ అధ్యాయం నుండి రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయం వరకు 22 అధ్యాయాలు తప్పిస్తే 6 అధ్యాయాల్లో ప్రత్యేకమైన రీతిలో ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. అంటే ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క రకంగా ఏలియాను గురించి మనం నేర్చుకోవచ్చు. ఉదాహరణకి 17వ అధ్యాయం రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో అక్కడ దాగి ఉన్న ఏలియా మనకు కనబడతాడు. కెరీతు వాగు దగ్గర దాచబడిన లేక దాగి ఉన్న ఏలియా మనకు కనబడతాడు. ప్రియులరా, దేవుడు కీడు నుండి మనల్ని దాచేవాడు అనడానికి దాచబడిన ఏలియా యొక్క జీవితం ఒక గొప్ప రుజువుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి 3.5 సంవత్సరాలు కరువు రాబోతా ఉంది. ఆహాబు దగ్గరికి వెళ్ళి ఏలియా చెప్పాడు, ఏలియాను పట్టుకొని చంపొచ్చు ఆహాబు, లేదు కరువులో నశించిపోవచ్చు. వీటి నుండి తప్పించడానికి దేవుడు ఏం చేశాడంటే ఏలియాను దాచిన వాడిగా ఉన్నట్టుగా మనం చూడగలం. కీర్తనాకారుడు 27వ కీర్తనలో ఇలా చెప్పాడు. 27వ కీర్తన 5వ చరణం, 27వ కీర్తన 5వ చరణం. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును అనేటువంటి మాటల్ని మనం చూస్తూ ఉంటున్నాం. ఏలియాను ఆపత్కాలమున దాచిన వాడిగా రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయంలో మనం గమనించగలం. కాబట్టి దాచబడిన ఏలియా లేక దాగి ఉన్న ఏలియా అనేది రాజుల మొదటి గ్రంథం 17వ అధ్యాయము ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. రెండవదిగా 18వ అధ్యాయంలో ధైర్యమున్న ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. ధైర్యమున్న ఏలియా. కాబట్టి ఈ ఏలియా అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలు జనాంగం దగ్గరికి వెళ్ళి ఒక సవాలు చేశాడు. ఏమన్నాడంటే, యెహోవా దేవుడైతే యెహోవాను, బయలు దేవుడైతే బయలును పూజిద్దాము రండి, తేల్చుకుందాం రండి అని ఇశ్రాయేలీలను కర్మెలు పర్వతం మీదకి పిలిచి బలిపీఠమును కట్టి బలి అర్పించి మీరు ప్రార్థన చేయండి నేను చేస్తాను అని ముందు వారికి అవకాశం ఇచ్చాడు. వారి వల్ల కాలేదు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు ఆకాశము నుండి అగ్ని దిగి వచ్చి ఆ బలిపీఠమును దహించిన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే ధైర్యమున్న ఏలియాగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, మనకు ధైర్యం ఉందా? ఉంటుంది. కానీ ఎక్కడ ఉంటుంది? గొడవలాడేటప్పుడు, తగాదాలు ఆడడానికి, పంతాలు పెట్టుకోవడానికి కదా, వంతులేసుకోవడానికి ఏమాత్రం సిగ్గుపడం, ఏమాత్రం బెరకం, ఏమాత్రం కూడా అధైర్యపడం, ఎవరేమన్నా అనుకుంటున్నారని కూడా చూడం. అక్కడ ఉంటుంది మనకు ధైర్యం. కానీ మనకు ఉండాల్సిన ధైర్యం ఎక్కడో తెలుసా? దేవుని కొరకు నిలవబడేటప్పుడు మనకు ధైర్యం ఉండాలి. దేవుని కొరకు సాక్ష్యం ఇచ్చేటప్పుడు, దేవుని కొరకు జీవించేటప్పుడు మనకు ధైర్యం ఉండాలి. ఏలియా అటువంటి ధైర్యాన్ని అతడు ప్రదర్శించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. అది 18వ అధ్యాయంలో. 19వ అధ్యాయంలో పారిపోతున్నటువంటి ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. 19వ అధ్యాయంలో యెజెబెలు సవాలు చేసింది. 18వ అధ్యాయంలో ఏలియా బయలు ప్రవక్తలను పట్టుకొని వాళ్ళను చంపిన విషయాన్ని మనం గమనిస్తూ ఉంటే అప్పుడు ఆ విషయాన్ని గమనించినటువంటి యెజెబెలు ఒక సవాలు చేసింది ఏలియాకి. ఏమన్నదంటే, నీవు చంపిన వీరి ప్రాణములాగా నీ ప్రాణం కూడా రేపు ఈ వేళకు అవ్వకపోతే దేవుడు నాకు ఎంత కీడైనా చేయనుగాక అన్నట్టుగా ఆమె సవాలు చేస్తే ఏలి అక్కడి నుండి అరణ్యములోనికి పారిపోయిన విషయాన్ని మనం చూస్తూ ఉంటాం. ఇంతకీ ఏలియా యెజెబెలుకు భయపడి పారిపోయాడా అంటే కానే కాదు. మరి ఎందుకు పారిపోయాడు అంటే, మరణం అంటే భయము లేదు ఏలియాకు, కానీ ఒక అన్యురాలి చేతిలో చావకూడదు
అనేది రోషం కలిగిన ఏలియాకు, యూదులకు కూడా అలాంటి అభిప్రాయం ఉంటుంది కనుకనే ఏలియా ఆమె చేతిలో చావడం అనేది ఇష్టం లేదు. అరణ్యములోనికి వెళ్ళిపోయి అవసరమైతే ఆకలి దప్పులతో చచ్చిపోదాం అనుకున్నాడు. చెట్టు క్రింద కూర్చున్నాడు, అలసిపోయి ఉన్నాడు బదరీ వృక్షం క్రింద. నా ప్రాణం తీసుకోమని దేవుణ్ణి అడుగుతున్నాడు. ప్రాణం మీద తీపున్నవాడు అట్టెందుకు అంటాడు? కాబట్టి యెజబెలుకు భయపడి కాదు, ఒక అన్యురాలి చేతిలో అవమానకరంగా చావకూడదు అన్న దృక్పథంతోనే ఆ కీడు నుండి పారిపోయిన వాడిగా ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. పారిపోయిన ఏలియా. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్తలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఇలా చెప్పారు. 10వ అధ్యాయం, మత్తయి సువార్త 10వ అధ్యాయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఇలా చెప్పారు. 10వ అధ్యాయము 23వ వచనం. వారు ఈ పట్టణములో మిమ్మల్ని హింసించున్నప్పుడు మరి ఒక పట్టణమునకు పారిపోవుడి. మనుష్య కుమారుడు వచ్చు వరకు మీరు ఇశ్రాయేలు పట్టణములలో సంచారము చేసి ఉండరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. యేసు ప్రభు చెప్పారు, మీరు పట్టణానికి వెళ్ళండి, పల్లె నుండి పల్లెకి వెళ్ళండి, గ్రామానికి వెళ్ళండి, సువార్త చెప్పండి. ఈ పట్టణంలో హింసిస్తే ఇక్కడి నుండి వేరొక పట్టణానికి పారిపోండి అన్నాడు. అంటే పారిపోవడం అంటే ఇదేదో పిరికితనం అని కాదు, అది సమయానుకూలమైన స్పందన, సమయానుకూలముగా స్పందించడం. ఏలియా అన్యురాలి చేతిలో చావకూడదని పారిపోయాడు. ఇక్కడ అన్యుల చేతిలో మీరు చిక్కుకొనకుండా సువార్త ప్రకటించాలి కనుక ఇంకొక పట్టణానికి మీరు పారిపోండి అని ప్రభు చెప్పారు. అంత మాత్రమే కాదు, కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయం 18వ వచనం. కొరింథీ మొదటి పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. జారత్వమునకు దూరముగా పారిపోవుడి. మనుష్యుడు చేయు ప్రతి పాపమును దేహమునకు వెలుపల ఉన్నది కానీ జారత్వము చేయువాడు తన సొంత శరీరమునకు హానికరముగా పాపము చేయుచున్నాడు. జారత్వమునకు దూరముగా పారిపోవుడి అనేటువంటి మాటని మనం చూస్తూ ఉన్నాం. మీరు జారత్వానికి దూరంగా పారిపోండి అని అన్నాడు అన్నమాట. కాబట్టి మనం పారిపోవలసింది మరి జారత్వానికి దూరంగా అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. 17వ అధ్యాయంలో దాచబడిన ఏలియా, 18వ అధ్యాయంలో ధైర్యం ఉన్న ఏలియా, 19వ అధ్యాయంలో పారిపోయిన ఏలియా. తర్వాత 21వ అధ్యాయంలో ప్రకటించిన ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. 21వ అధ్యాయంలో ప్రకటించిన ఏలియా, దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకొనుము అని చెప్పాడు. కాబట్టి నీ వెళ్ళి ఆహాబును కలుసుకోమంటే అప్పుడు ఆహాబు ఎక్కడున్నాడు అని అంటే నాబోతు యొక్క ద్రాక్ష తోట దగ్గర ఉన్నాడు. నాబోతు యొక్క ద్రాక్ష తోట దగ్గర ఏం జరిగింది అంటే ఆహాబు యొక్క నివాసాన్ని ఆనుకొని నాబోతు యొక్క ద్రాక్ష తోట ఉన్నది. అది తన కొరకు కావాలి అని ఆహాబు అడిగాడు. అయితే నాబోతు ఇవ్వలేదు. అది నా పితరుల స్వాస్థ్యం, నేను దానిని ఇవ్వను అని అన్నాడు. అయితే అప్పుడు మూతి ముడుచుకొని వెళ్ళిపోయాడు కదా ఆహాబు. ఈ విషయం యెజబెలు చూసింది కదా, ఎందుకు నువ్వు ఇలా ఉంటావంటే నాబోతు నాకు ద్రాక్ష తోటని ఇవ్వనన్నాడు అని. సరే, అబద్ధ సాక్షులు పెట్టించి ఆమె చంపించింది. ఇక ఆహాబు వెళ్ళి దాన్ని స్వాధీనం చేసుకున్నాడు. దాని స్వాధీన పత్రాలు తీసుకొని తిరిగి వస్తూ ఉండగా దేవుడు చెప్పాడు, నీవు వెళ్ళి ఆహాబును కలుసుకొని ఇలాగూ ప్రకటించు అనంటే ఏలియా వెళ్ళి ఆహాబును కలుసుకొని ఆహాబుకు ప్రకటన చేశాడు. ఏమన్నాడు? నాబోతు యొక్క రక్తమును కుక్కలు ఏ స్థలములో నాకినవో ఆ స్థలములోనే నీ రక్తం, నీ ఇంటి వారి రక్తమును కూడా కుక్కలు అక్కడ నాకుతాయని మరి ఆ ఏలియా దేవుడు చెప్పినటువంటి విషయాన్ని ప్రకటించిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, ప్రకటించిన ఏలియా. యేసు ప్రభువారు మనకు కూడా చెప్పాడు. ఏమన్నాడంటే మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పండి అని మనకు కూడా చెప్పాడు. కాబట్టి పాత నిబంధనలో వారు కీడును గురించి, శిక్షను గురించి చెప్పమంటే చెప్పారు. క్రొత్త నిబంధనలో సువార్త చెప్పమని ప్రభువు మనకి భారాన్ని ఇచ్చాడు. చెప్పగలిగేటువంటి వారంగా మనం ఉండాలి. కాబట్టి ప్రకటించిన ఏలియా మనకు కనబడతా ఉన్నాడు.
21వ అధ్యాయంలో. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయములో దిగి వచ్చుచున్న ఏలియా మనకు కనబడతా ఉన్నాడు. రాజుల 2వ గ్రంథం 1వ అధ్యాయం. ఏలియా కొండ మీద కూర్చొని ఉన్నాడు. రాజు పంపించాడు ఏలియాని పట్టుకురండి అని. 50 మంది సైనికులు, వాళ్ళ మీద ఒక అధికారి. ఏలియా అక్కడ కూర్చొని ఉన్నాడు. దైవజనుడా, రాజు నేను రమ్మంటున్నాడని పిలిచారు. అప్పుడు ఏలియా, నేను దైవజనుడనైతే ఆకాశం నుండి అగ్ని దిగివచ్చి మిమ్మల్ని దహించును. 50 మంది అధికారి, 51 మంది అగ్ని చేత కాల్చబడ్డారు. 3వసారి ఏలియా ఆ పర్వతం మీద నుండి దిగివచ్చుచున్నవాడిగా మనకు కనబడతా ఉన్నాడు. 1వ అధ్యాయంలో దిగివచ్చుచున్నటువంటి ఏలియా జీవితం మనకేం చెప్తా ఉన్నది అనంటే, ఈ దిగి రావడం అనేది తగ్గింపుకు లేకపోతే దీనత్వానికి ఒక పోలికగా మనం పోల్చి మన జీవితాన్ని చక్కబరుచుకోవచ్చు. ఉదాహరణకి లూకాసు వార్త 14వ అధ్యాయం. లూకాసు వార్త 14వ అధ్యాయం 7-8 వచనాలు. లూకాసు వార్త 14వ అధ్యాయం 7-8. పిలువబడిన వారు భోజన పంక్తిని అగ్రపీఠములు ఏర్పరచుకొనుట చూచి ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. నిన్నెవరైనను పెండ్లి విందుకు పిలిచినప్పుడు అగ్రపీఠం మీద కూర్చుండవద్దు, దిగి రావాలి కిందకి అన్నట్టుగా చెప్తున్నాడు అన్నమాట. 1వ అధ్యాయంలో దిగవచ్చుచున్న ఏలియా, 2వ అధ్యాయంలో ఎక్కిపోవచ్చున్న ఏలియా కనబడతా ఉన్నాడు. 2వ అధ్యాయం, రాజుల 2వ గ్రంథం 2వ అధ్యాయంలో ఏలియా అక్కడ నుండి ఆయన ఎరికోకు ఎక్కిపోవచ్చు ఉన్నట్టుగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత బేతేలుకు ఎక్కిపోవచ్చు ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. అలాగే యోర్ధానుకు ఎక్కిపోవచ్చున్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత అగ్ని రథములు గుర్రములు వచ్చినప్పుడు ఆయన పరమునకు ఎక్కిపోయిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఎక్కిపోవచ్చున్న ఏలియా మనకేం చెప్తున్నాడంటే, ఇందాక 24వ కీర్తనలో యెహోవా పర్వతమునకు ఎక్కదగిన వాడెవడో అనే విషయాన్ని మనకు నేర్పుతున్నాడు. కాబట్టి ఇలా ఎక్కిపోతున్న ఏలియా దేవుని పరిశుద్ధ పర్వతానికి ఎక్కదగిన వారంగా అర్హులుగా మనం కూడా ఉండాలి అనేటువంటి పాఠాన్ని ఏలియా మనకు నేర్పుతున్నాడు. కాబట్టి 6 అధ్యాయాల్లో ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క విషయాన్ని ఏలియా మనకు బోధిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తర్వాత ఏలియా అంటే అర్థం ఏంటో తెలుసా? యెహోవా నా దేవుడు అని అర్థం. యేసు ప్రభువారు సిలువలో వేలాడుతూ ఏలి ఏలి లామా సబక్తాని అన్నాడు. ఏలి అంటే నా దేవా అని అర్థం. యా అంటే యెహోవా అని అర్థం. ఏలి యా అనే 2 పదాల కలయిక. ఏలి అంటే నా దేవా, యా అంటే యెహోవా, అంటే యెహోవా నా దేవా అని అర్థం. అంటే యెహోవా నా దేవుడు అని అర్థం. ఏలియా అంటే యెహోవా నా దేవుడు. కాబట్టి ఏలియా పేరులోనే కాదు, జీవితంలో కూడా దాన్ని కలిగి ఉన్నాడు. 17వ అధ్యాయము, రాజుల 1వ గ్రంథం 17వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూద్దాం. 17-20. యెహోవా నా దేవా. 21వ వచనం. ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారదాచుకొని యెహోవా నా దేవా. ఏలియా మాటల్లో మనం చూస్తున్నాం. కాబట్టి ఏలియా పేరులోనే కాదు, జీవితంలో కూడా ఆయన యెహోవా నా దేవుడు అన్నటువంటి విషయాన్ని ఆయన చూపిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో ఆహాబు ఏం చేశాడంటే, మరి బయలు అస్తారోతు అనేటువంటి దేవతలను ఆరాధన చేసే విధంగా ప్రజలను ప్రోత్సహించాడు. రాజుల 1వ గ్రంథం 16వ అధ్యాయం 33వ వచనం. మరియు ఆహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారం ఆహాబు తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను అనే మాటలు మనం చూస్తున్నాం. ఆ దినాలు అలా ఉన్నాయి. కాబట్టి ఆ దినాల్లో ప్రజలకి దేవుడు అంటే బయలే, దేవత అంటే ఆషేరాదేవి, ఇక అది మాత్రమే తెలుసు. అలాంటి దినాల్లో ఏలియా దేవుడు అంటే యెహోవాయే అనే విషయాన్ని తన జీవితము ద్వారా రుజువు చేశాడు. రాజుల 1వ గ్రంథం 17-20లో ఏలియా వ్యక్తిగతంగా యెహోవా తన దేవునిగా ప్రకటన చేశాడు. యెహోవా
నా దేవుడు అనే విషయాన్ని, వ్యక్తిగతంగా ఆయన మనకు దేవుడు అనే విషయాన్ని చెప్పాడు. తర్వాత 17వ అధ్యాయం మొదటి వచనములో, అంతటా గిలాదు కాపరస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. ముందేమో వ్యక్తిగతంగా నా దేవుడు, రెండవది ఇశ్రాయేలీలకు దేవుడైన. 17వ అధ్యాయం 24వ వచనంలో ఆ స్త్రీ అంటే సారేపతులో ఉన్న, సారేపతు అనేది ఇశ్రాయేలు దేశానికి వెలుపల ఉన్న ప్రాంతం, అది అన్యజనులు నివసించు ప్రాంతం, అది అన్య స్త్రీ సారేపతు విధవరాలు. ఇప్పుడు ఆ స్త్రీ ఏలియాతో, నీవు దైవజనుడు అయి ఉన్నవనియు నీవు పలుకుచున్న యెహోవా మాట నిజమనియు ఇందుచేత నేను ఎరుగుదును. అంటే అన్యజనులకు కూడా దేవుడు అనే విషయాన్ని ఏలియా తన జీవితము ద్వారా రుజువు చేశాడు. ముందేమో యెహోవా నా దేవుడు తన జీవితంలో చూపించాడు. అది ప్రార్థనలో, పాటల్లో మనం ఎన్నైనా పలకొచ్చు. నా ప్రభువా, నా యేసువా, నిన్ను వీడిపోని అన్నాడు. ఇలాంటి పాటల్ని మనం, అంటే మనకు తెలిసిన పాట కనుక నేను చెప్తున్నాను. నా దేవుడా, నా ప్రభువా, నా యేసయ్యా, ఇలాంటి పదాలు మనం ఎన్నైనా పలకొచ్చు. ఆరాధనలో కూడా మనం ఎన్నైనా పలకొచ్చు, పాటల్లో కూడా ఎన్నైనా పలకొచ్చు. నీ జీవితంలో ఆయన నీకు దేవుడు అని మాటలతో కాకుండా నువ్వు క్రియలతో చూపించగలిగితే అప్పుడు నీవు ధన్యుడవు, ధన్యురాలవు. ఏలియా వ్యక్తిగతంగా తన జీవితము ద్వారా యెహోవా తనకు దేవుడు అనే విషయాన్ని రుజువు చేశాడు. తీతుపత్రిక మొదటి అధ్యాయం 16వ వచనం, దేవుని ఎరుగుదమని వారు చెప్పుకొందురు గాని అసహ్యులను అవిధేయులను ప్రతి సత్కార్యము విషయము భ్రష్టులనయ్యుండి తమ క్రియల వలన ఆయనను ఎరుగమన్నట్టుగా ఉన్నారు. మనం పాడొచ్చు, మనం ప్రకటించవచ్చు, మనం ప్రార్థన చేయొచ్చు, మనం ఆరాధన చేయొచ్చు, కానీ ఈ బ్రతుకులో ఈ భ్రష్ట స్థితి కనుక పోకపోతే దేవుడు నీకు దేవుడు కాడు. కాబట్టి వారు దేవుని ఎరుగుదము అని చెప్పుకుంటారు కానీ వారు అసహ్యులు, అవిధేయులు, ప్రతి సత్కార్య విషయంలో భ్రష్టులై ఉండి తమ క్రియల వలన ఆయనను ఎరుగము అన్నట్టుగా ఉంటారు. కానీ ఏలియా ఆయన నేను ఎరుగుదును, ఆయన అనే దేవుడు అని వ్యక్తిగతంగా తాను రుజువు చేశాడు. రెండవది, ఆయన నా దేవుడు మాత్రమే కాదు, ఆయన ఇశ్రాయేలీల దేవుడు అని రుజువు చేశాడు. మూడవది, ఎక్కడ రుజువు చేశాడు ఆయన ఇశ్రాయేలీల దేవుడని? ఆయన కరిమేలు పర్వతం మీద ఆయన నిలవబడినప్పుడు ఇశ్రాయేలీల దేవుడు అనే విషయాన్ని బయలు ప్రవక్తలు సైతం గమనించగలిగినట్టుగా రుజువు చేశాడు. మూడవది, ఆయన అన్యజనులకు కూడా దేవుడే అనేది సారెపతులో ఉన్న విధవరాల దగ్గరికి వెళ్ళి ఆమెను పోషించడం వలన ఏలియా ఆయన యెహోవా ఇశ్రాయేలులకు కూడా దేవుడే అనే విషయాన్ని ఆయన ప్రకటన చేసినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, 17వ అధ్యాయంలో 2 సార్లు ఆయన నా దేవుడు అని అన్నాడు కదా. ఈ భాగంలో మనం గమనించినప్పుడు ఆ దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ఏలియా ఆయన నా దేవుడు అన్నప్పుడు ఆ దేవుని వలన ఆయన పొందిన అనుభవాలు ఎలా ఉన్నాయో ఒకసారి మనం ఆలోచించేద్దాం. 17వ అధ్యాయము మొదటి వచనాన్ని ఒకసారి గమనిస్తూ ఉంటే, అంతటా గిలాదు కాపురస్తుల సంబంధియును తిష్బీయుడనైన ఏలియా ఆహాబునొద్దకు వచ్చి, ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో అన్నాడు. అంటే యెహోవా నా దేవుడు అని చెప్పుకున్న వ్యక్తి ఎవరి సన్నిధిలో నిలవబడ్డాడు? దేవుని సన్నిధిలో నిలవబడిన వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ప్రియులారా, మనం ఆదికాండం 17వ అధ్యాయము గమనిస్తూ ఉంటే మొదటి వచనాల్లో అప్పుడు దేవుడు అబ్రహాముకి ప్రత్యక్షమయ్యాడు. ఏమన్నాడు ఆయన అబ్రహాముకు ప్రత్యక్షమై, అబ్రహామా, నేను సర్వశక్తి గల దేవుడను, నా సన్నిధిలో నడుచుచు నిందారహితుడు అయ్యుండు అన్నాడు. అంటే అబ్రహాము దేవుని సన్నిధికి దూరం అయిపోయాడు. మన మందిరానికి రావచ్చు, ఇది వేరు, కానీ వ్యక్తిగతంగా దేవుని సన్నిధి యొక్క అనుభవం నీకున్నదా? దేవునితో సహవాసం నీకున్నదా? కుటుంబంలో దేవుని సన్నిధిని అనుభవిస్తున్న వ్యక్తివిగా నువ్వు ఉండగలుగుతున్నావా? వ్యక్తిగత ప్రార్థన, వ్యక్తిగత వాక్య ధ్యానం, దేవునితో మాట్లాడే అనుభవం అది నీకున్నదా? ఏలియా యెహోవా నా దేవుడు అన్నప్పుడు ఆయన దేవుని యొక్క సన్నిధిలో ఉన్నాను అనే విషయాన్ని చెప్పాడు. వాస్తవంగా రాజ సన్నిధిలో ఉన్నాడు, కానీ ఎక్కడున్నా సరే ఆయనతో కూడా దేవుని సన్నిధి ఉన్నది అనే అనుభవాన్ని ఏలియా కలిగి ఉన్నాడు. 18వ అధ్యాయము
రాజుల మొదటి గ్రంథం 18వ అధ్యాయము 15వ వచనం. ఏలియా ఎవని సన్నిధిని నేను నిలవబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు, నిజముగా ఈ దినమున నేను ఆహాబును దర్శించుదునని చెప్పుచున్నాను అన్నాడు. నేను ఏ దేవుని సన్నిధిలో నిలవబడ్డానో ఆ దేవుని యొక్క జీవము తోడు అనే మాటలు పలకడంలో నా దేవుడు అన్నప్పుడు ఆయన అనుభవం ఎలా ఉన్నది అంటే, తాను ఎక్కడున్నా సరే ఆయన రాజసన్నిధిలో ఉన్నా దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. 18వ అధ్యాయంలో అరణ్యములో ఉన్నాడు, అక్కడ కూడా నేను ఎవని సన్నిధిని నిలవబడి ఉన్నానో అన్నాడు. అంటే ఎక్కడున్నా సరే ఈ ఏలియా దేవుని యొక్క సన్నిధి అనుభవాన్ని కలిగిన వాడిగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని సన్నిధిని కలిగి ఉన్నటువంటి ఏలియా 17వ అధ్యాయము 4వ వచనములో, ఆ వాగు నీరు నీవు త్రాగుదువు, అచ్చటికి నీకు ఆహారము తెచ్చునట్లు నేను కాకోలములకు ఆజ్ఞాపించిదనని అతనికి తెలియచేయగా, దేవుని సహాయమును పొందినటువంటి ఏలియా మనకు కనబడుతున్నాడు. ఏలియా అనుభవాల్లో దేవుడు నీ దేవుడైతే ఖచ్చితంగా నీకేం చేస్తాడు? ఆయన సహాయము చేస్తాడు. ఆయన నీకు సహాయము చేయకుండా ఆయన నీకు దేవుడిగా ఉండడానికి ఇష్టపడ్డాం. మీరు బైబిల్లో ఎవరి జీవితాలన్నా చూడండి, ఆయన అబ్రహాముకు దేవుడు, అబ్రహాముకు సహాయం చేశాడు. ఇస్సాకునకు దేవుడు. ఆ ఫిలిస్తీన్లు వచ్చి ఆ బావులు పూడుస్తూ ఉంటే ఇస్సాకునకు దేవుడు సహాయం చేశాడు, జలలు కలిగిన ఓట పడునట్లుగా. ఇస్సాకు ఆ దేశమందున్నవాడై విత్తనం వేసి 100 ఫలమును ఆయన పొందినట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు నీ దేవునిగా ఉంటే గనక, యెహోవా నీ దేవుడైతే, యేసు ప్రభు నీ దేవుడైతే ఆయన సహాయమును తప్పనిసరిగా నువ్వు పొందుతూ ఉంటావు అనే విషయం ఏలియా అనుభవం ద్వారా మనం చూస్తూ ఉంటున్నాం. ఇది రెండవది. మూడవది, ఏలియా అనుభవాల్లో మూడవది 17వ అధ్యాయము 8, 9 వచనాలు. అంతటా యెహోవా వాక్కు అతనికి ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చెను, నీవు సీదోను పట్టణ సంబంధమైన సారెపతు అను ఊరికి పోయి అచ్చట ఉండుము, నిన్ను పోషించుటకు అచ్చటనున్న ఒక విధవరాలికి నేను సెలవిచ్చి తిని అన్నాడు అనమాట. ఇప్పుడు ఏలియా విషయంలో దేవుని యొక్క సెలవు అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుడు మనకు దేవుడిగా ఉన్నప్పుడు దేవుడు కొన్ని విషయాలు సెలవిచ్చి మనకు మేలుకరంగా జరుగునట్లుగా ఆయన తప్పనిసరిగా సహాయం చేస్తాడు. చాలా కాలం క్రితం, అప్పటికి నాకు వివాహం కాలేదు, దేవుని సేవ కొరకు పిలువబడ్డాను, దేవుని పనిని ప్రారంభించాం, సువార్త పని చేస్తూ ఉంటున్నాం. ఆ దినాల్లో అది సుమారు 2001 అనుకుంటున్నాను, 2000 కానీ 2001 కానీ. నేను రెంటి చింతలు వెళ్ళడానికి గుంటూరులో బస్సు ఎక్కాను. నా దగ్గర కొద్దిగా డబ్బులే ఉన్నాయి. ఇక ఉన్న డబ్బులతో నేను బస్సు ఎక్కిన తర్వాత బస్సు వెళుతూ ఉంటే టికెట్ ఎక్కడికని అడిగాడు. నువ్వు ఎక్కడికి అన్నాడు. నేనేం చేశాను అంటే, నా దగ్గర ఇన్ని డబ్బులు ఉన్నాయి, ఎక్కడి వరకు వచ్చింది టికెట్ అని అడిగాను. ఇది పిడుగురాల దాకా వచ్చింది అన్నాడు. పిడుగురాలకి ఇవ్వమని చెప్పాను. తీసుకున్నాను, పిడుగురాలు దిగాను బస్ స్టేషన్లో. సాయంత్రం 4 గంటలు నేను అక్కడే కూర్చున్నాను. నేను బైబిల్ చదువుకుంటా ఉన్నాను. ఇప్పుడు నేను రెంటి చింతలు వెళ్ళాలి, నా దగ్గర డబ్బులు లేవు. ఒకవేళ వెనక్కి రావడానికి డబ్బులు లేవు. నేను పని నిమిత్తం వెళ్తున్న, సువార్త పని నిమిత్తం 2 దినాలు అక్కడుండి ఆ మీటింగ్లో వాకింగ్ చెప్పడానికి. అదొక హాస్టల్, అక్కడ లోదన్ హాస్టల్, అక్కడ అది ఆడపిల్లల హాస్టలు. అందులో చిన్నపిల్లలు పెద్ద పిల్లలు కూడా ఉన్నారు. చిన్నపిల్లలకి సండే స్కూలు, పెద్ద పిల్లలకి వాకింగ్ చెప్పడానికి వాకింగ్ కొరకు నన్ను ఆహ్వానించడం జరిగింది. నేను 2 దినాలు వారి మధ్య ఉండాలి. నేను పిడుగురాళ్ళు ఆగిపోయాను. సాయంత్రం 4 గంటలైంది. నేను సాయంకాలం 7 గంటల లోపు అక్కడికి చేరాలి. ఏం చేయాలో నాకు తెలియదు. ఇప్పుడు పిలిచిన దేవుడు నమ్మదగినవాడు కనుక ఆయన సహాయం కోసం కనిపెడుతూ ఆ పిడుగురాల బస్ స్టాండ్లో కూర్చొని నేను బైబిల్ చదువుతూ ఉన్నాను. గంట గడిచిపోయింది. బస్సులు వస్తున్నాయి పోతున్నాయి. ఒక ఆయన అంత దూరంలో ఒక బస్సు దగ్గర కండక్టర్తో మాట్లాడుతూ ఉన్నాడు. తెల్లబట్టలు వేసుకున్నాడు. ఆయన నా దగ్గరికి ఇలా వస్తూ ఉన్నాడు. తెల్లబట్టలు అనుకుంటే సాధారణంగా ఎవరు అనుకుంటాం మనం? పాస్టర్ గారు అనుకుంటాం. కానీ ఆయన మెడలో హిందూ దేవుడి యొక్క బొమ్మ ఉంది, బంగారపు గొలుసు ఉంది, దాంట్లో హిందూ దేవుని యొక్క బొమ్మ ఉంది. ఇలా గుండి తీసి ఉంది ఒకటి,
ఆ బొమ్మ స్పష్టంగా కనబడి నా దగ్గరకు వచ్చినప్పుడు నేను అనుకున్నాను ఆయనతో నాతో ఏం పని ఉంటుందో, ఆయన కూర్చోడానికి వచ్చి ఉంటాడు అనుకున్నాను. నేను బైబిల్ చదువుతున్నాను, వచ్చి ఎదురుగా నుంచొని మీరు ఎక్కడికి వెళ్ళాలన్నాడు. 2 చింతలు వెళ్ళాలన్నాను. బస్సులు వెళ్ళిపోతున్నాయిగా అన్నాడు. తర్వాత వెళ్తానన్నాను. ఆ తర్వాత ఆయన కొద్దిసేపు ఉండి మీరు ఎక్కడికి వెళ్ళాలి చెప్పండి అన్నాడు. 2 చింతలండి అన్నాను. మరి బస్సులు వెళ్తున్నాయిగా అన్నాడు. వెళ్తానులేండి అన్నాను. ఆయన ఏమనుకున్నాడో మీరు ఇటు రండి అన్నాడు అని పిలిచి దగ్గరికి వెళ్ళాక బస్సు దగ్గర తీసుకెళ్ళి ఇది 2 చింతలు వెళ్ళే బస్సు అండి అని చెప్పి కండక్టర్కి డబ్బులు ఇచ్చి ఆయన టికెట్ తీసుకొని నా జేబులో టికెట్ పెట్టి మరి కొంత డబ్బులు నా జేబులో పెట్టి ఆయన ఏమన్నాడు తెలుసా, నా పేరు బ్రహ్మారెడ్డి, మాది కంతేరు, నేను లాయర్ని అన్నాడు అన్నమాట. నా గురించి ప్రార్థన చేయి అని అన్నాడు. ఇప్పటికీ కంతేరే అయింది, హైకోర్టులో ఇప్పుడు ఆయన లాయర్. ఆయన మళ్ళీ ఎప్పుడు కలవలేదు నాకు, కానీ ఆయన హైకోర్టులో లాయర్ అని నాకు ఎట్లా తెలుసా ఐజీఎంలో వాక్యం చెప్తూ నేను ఈ సన్నివేశాన్ని ఒకసారి చెప్పాను. హృదయరాజు గారు లాయర్, ఆయన హృదయరాజు గారికి ఆయన ఫ్రెండ్ అంట. నేను ఎప్పుడైతే బ్రహ్మారెడ్డి ఇలాగా కంతేరు ఈ సన్నివేశం చెప్పానో ఆయన నా ఫ్రెండ్ అండి, హైకోర్టులో ఇప్పుడు లాయర్, ఆయన మా కొలీగ్ ఆయన అని చెప్పాడు అనమాట. ఇప్పటికప్పటికి ఆయన ముఖాన్ని నేను చూడలేదు ఇంకా. అది 2000, 2001, 19, 20 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన. కాబట్టి దేవుడు ఏలియా విషయంలో ఎవరికి సెలవిచ్చాడు? సారెపతు విధవరాలికి సెలవిచ్చాడు. కాబట్టి ఆయన మన దేవుడైనప్పుడు ఈ అనుభవాలు మన జీవితాల్లో ఉంటాయి ఖచ్చితంగా. దేవుడు మన విషయమై ఆయన ఎవరికి సెలవివ్వాలో వారికి సెలవిచ్చేటువంటి వాడిగా మనకు కనబడతా ఉన్నాడు. ఆయన వ్యక్తిగతంగా మన దేవుడైనప్పుడు ఈ అనుభవాలు మనకుంటాయి. అది 3వది. 4వది 17వ అధ్యాయము 13, 14 వచనాలు మనం చూస్తూ ఉంటే అప్పుడు ఏలియా ఆమెతో ఇట్లా, నేను భయపడవద్దు, పోయి నీవు చెప్పినట్లు చేయుము. అయితే అందులో నాకొక చిన్న అప్పము మొదట చేసి నా యొద్దకు తీసుకొని రమ్ము. తర్వాత నీకును నీ బిడ్డకును అప్పములు చేసుకొనుము. భూమి మీద యెహోవా వర్షము కురిపించు వరకు ఆ తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోదని ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అని. ఇక్కడ అద్భుతాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని యొక్క అద్భుతం. మొదటిగా దేవుని సన్నిధి, 2వది దేవుని సహాయము, 3వది దేవుని సెలవు, 4వది దేవుని అద్భుతం. ఏంటి అద్భుతం అని అంటే కొంచెం పిండి కొంచెము నూనె, కొంచెం పిండి కొంచెము నూనె, కరువు దినాలు తీరే వరకు సారెపతు విధవరాలు, ఆమె ఇంటివారు, ఏలియా కూడా పోషింపబడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియులారా, ఈ అనుభవాలు మనకున్నాయా? లాక్డౌన్ టైంలో ఇటువంటి అనుభవాలని పొందిన వారుగా ఉన్నాం. లాక్డౌన్ టైంలో పనులు లేనటువంటి కాలంలో, సరైనటువంటి పరిస్థితులు లేనప్పుడు ఇటువంటి అనుభవాలు పొందినటువంటి వారిగా ఉంటున్నాం. కాబట్టి ఇట్లాంటి క్లిష్ట పరిస్థితులు వచ్చినప్పుడు దేవుడు మన జీవితాలు ఏం చేస్తాడు? ఆయన అద్భుతాలు చేస్తాడు. నీ దగ్గర ఉన్నది కొద్దిగే దాన్ని ఆశీర్వదిస్తాడు. అది నీకు నీ కుటుంబానికి సరిపడినట్లుగా చేయగలడు. అద్భుతాలు చేసేటువంటి దేవుడు. అయితే ఆయన అద్భుతం చేయాలంటే దానికి ముందేం చేయాలి? మొదట అప్పము చేసి ఏలియాకి ఇచ్చినప్పుడు మిగతా అద్భుతం అనేది ఆమె జీవితంలో జరగడం అనేది మనం చూస్తూ ఉంటున్నాం. కనుక క్రొత్త నిబంధనలో కూడా యేసు ప్రభువారు ఈ మొదట చేయవలసిన పనిని గురించి చెప్పాడు. నువ్వు బలిపీఠం దగ్గరకు వచ్చి బలి అర్పించినప్పుడు మొదట నువ్వు చేయాల్సిన పని ఏంటంటే, ఎవరి మీదనైనా నీకు విరోధం ఉన్నదని జ్ఞాపకం వస్తే వెళ్ళి సమాధానపడి వచ్చి అప్పుడు నువ్వు బలర్పించు అన్నాడు. కనుక మొదట అనే మాట మనం క్రొత్త నిబంధనలో కూడా అక్కడక్కడ చూడగలం. కనుక నీ జీవితంలో అద్భుతాలు చూడాలి అంటే మొదట చేయవలసినటువంటి పనిని నువ్వు ఖచ్చితంగా చేయవలసిన వ్యక్తివై ఉన్నావు. చివరికి ఒక మాట జ్ఞాపకం చేసి ముగిస్తాను. 17వ అధ్యాయము 21, 22 వచనాల్లో ఆ చిన్నవాని మీద ముమ్మారు తాను పారచాచుకొని, యెహోవా నా దేవా, నా మొర్ర ఆలకించి ఈ చిన్నవానికి ప్రాణం మరలా రానిమ్మని యెహోవాకు ప్రార్థింపగా, యెహోవా ఏలియా చేసిన ప్రార్థన ఆలకించి ఆ చిన్నవానికి ప్రాణము మరల రానిచ్చినప్పుడు వాడు
బ్రతికెను. దీన్ని దేవుని సర్వాధికారము అనే మాట మనం చూస్తున్నాం. దేవుడు సర్వాధికారము గల దేవుడు. ఆయన ప్రకృతి మీద మాత్రమే కాదు, ఆయన పక్షుల మీద మాత్రమే కాదు, కాకోలములకు ఆజ్ఞాపించాడు, పక్షుల మీద అధికారం ఉంది. ఆయన పరిస్థితుల మీద అధికారం కలిగిన వాడు, వర్షాన్ని ఆపగలవాడు, వర్షాన్ని కురిపించగలవాడు, కొంచెమును అధికంగా చేయగలిగిన వాడు, మరణించిన వ్యక్తిని తిరిగి బ్రతికించగలిగిన వాడు, సర్వాధికారం కలిగినటువంటి దేవుడు. కాబట్టి ఈ 17వ అధ్యాయంలో 5 అనుభవాలు ఏలియా పొందినవాడిగా మనకు కనబడుతున్నాడు. యెహోవా నా దేవుడు అన్న వ్యక్తి తన జీవితంలో రుజువు చేశాడు. దేవుని వలన 5 అనుభవాలు పొందాడు. ఏంటి 5 అనుభవాలు? మొట్టమొదటిది, దేవుని సన్నిధిని అనుభవించాడు. 2, దేవుని సహాయాన్ని పొందాడు. 3, దేవుడు సెలవిచ్చినప్పుడు దాని యొక్క పరిస్థితిని అతడు అనుభవించిన వాడిగా కనబడుతున్నాడు. 4, దేవుని అద్భుతాన్ని చూచినవాడు. 5వది, దేవుని సర్వాధికారాన్ని కన్నులారా చూచిన వాడిగా ఏలియా మనకు కనబడుతున్నాడు. కాబట్టి యెహోవా నా దేవుడు అని ఊరికినే చెప్పుకోలేదు, తన జీవితము ద్వారా రుజువు చేసిన వాడు ఈ 5 అనుభవాల్లో గుండా వెళ్ళిన వాడిగా మనకు కనబడుతున్నాడు. బైబిల్ చెప్తుంది దేవుడు నమ్మదగినవాడు. దేవుడు నమ్మదగినవాడు. ఒట్టి మాటలతో కాకుండా క్రియల్లో ఆయన నీకు దేవుడు అని నువ్వు రుజువు చేస్తే నీ వ్యక్తిగత అనుభవాల్లో కూడా దేవుడు వీటిని రుజువు చేయడానికి ఆయన ఇష్టపడతావు.